హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మాస్ మ్యాజిక్ బై అరుణ. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు బ్యూటీకి సంబంధించిన వీడియో చేస్తున్నాను. మనం ఫంక్షన్స్లో చాలా ప్రత్యేకంగా, అందంగా, గ్లోయింగ్గా, యాంటీ ఏజింగ్గా, అంటే ఈ రోజుల్లో గ్లాస్ స్కిన్ అంటున్నారు కదా, అలా ఉండాలని అనుకుంటాం. దానికి మనము పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేసుకుంటాం. దానివల్ల మనకి టైము, మనీ వేస్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే పార్లర్లో చేసిన ఫేషియల్ 2-3 రోజుల కంటే గ్లో ఉండదు. మహా అంటే 4 రోజులు అనండి, తర్వాత మామూలే. నేను చెప్పే ఈ ఫేస్ ప్యాక్ వాడుతున్నాము. మా ఇంట్లో అందరము, నేను, మా హస్బెండ్, మా అమ్మాయి, ఇంకా మా 3 నెలల మనవరాలు కూడా వాడాను. చాలా చక్కటి రిజల్ట్ వస్తుంది. అందుకని నేను నా ఈ ఎక్స్పీరియన్స్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం కాస్ట్లీ అనిపించవచ్చు, కానీ ఒక్కసారి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఒక 15 రోజుల్లాగా వస్తుంది. ఇంకా దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్, కంపెనీల్లో కూడా వాడతారు. చాలా చక్కటి రిజల్ట్ వస్తుంది. సరే, లేట్ చేయకుండా ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? మరి అవిసె గింజలు ఇలా ఉంటాయి. అవిసె గింజల్ని ఇంగ్లీష్లో ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. దీన్ని నేను ఇలా పౌడర్ చేసి ఒక బౌల్లో తీసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ మనకి యాంటీ ఏజింగ్గా, స్కిన్ని ప్రొటెక్ట్ చేయటమే కాకుండా డ్రైనెస్ని తగ్గిస్తుంది. రెండవ ఇంగ్రీడియంట్ బియ్యం పిండి, అంటే రైస్ ఫ్లోర్. ఇది స్కిన్ బ్రైట్నింగ్ చేస్తుంది. ఆయిల్ అబ్జార్బ్ చేయటమే కాకుండా యాంటీ ఏజింగ్గా పనిచేస్తూ గ్లాస్ స్కిన్ రావటానికి హెల్ప్ చేస్తుంది. మూడవ ఇంగ్రీడియంట్ అలోవెరా జెల్ హైపర్ పిగ్మెంటేషన్, అంటే మంగుమచ్చలు తగ్గటమే కాకుండా ఫేస్లో వచ్చే డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది. ఇంకా సన్బర్న్, ఇరిటేషన్ కూడా తగ్గుతుంది. తర్వాత ఇంగ్రీడియంట్ గ్లిజరిన్ స్కిన్ని రిపేర్ చేయటమే కాకుండా మాయిశ్చర్ని మెయింటైన్ చేస్తుంది. అయితే మనము గ్లిజరిన్ని డైరెక్ట్గా తీసుకోకూడదు. దీనికి రోజ్ వాటర్ 1:1, అంటే 1 స్పూను గ్లిజరిన్ తీసుకుంటే 1 స్పూను రోజ్ వాటర్ తీసుకోవాలి. ఇంకా లాస్ట్గా ఇంగ్రీడియంట్ డవ్ సోపు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మన ఫేస్ని చాలా స్మూత్గా చేస్తుంది. మీకు అందరికీ తెలుసు కదా. ముందుగా డవ్ సోప్ తీసుకొని ఇలా తురుముకోవాలి. ఇలా 1 కప్పుడంతా తురుముకోవాలి. ఇప్పుడు బౌల్ తీసుకొని అందులో ముందుగా తురుముకున్న డవ్ సోప్ని వేసాను. అందులో 2 స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్, అంటే అవిసె గింజల పౌడరు వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల బియ్యం పిండి, రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత మూడో ఇంగ్రీడియంట్ 2 స్పూన్ల అలోవెరా జెల్ ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత మనం డైరెక్ట్గా గ్లిజరిన్ తీసుకోం కదా, స్పూన్ గ్లిజరిన్ తీసుకుని అందులో 1 స్పూన్ రోజ్ వాటర్ ఇలా సపరేట్గా తీసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. కానీ ఇది కొంచెం గట్టిగా అవుతుంది కదా, అందుకని మనము కొంచెం పచ్చిపాలు కానీ, వాటర్ కానీ మీ అనుకూలంని బట్టి మీరు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పేస్ట్ అవుతుంది. ఈ పేస్ట్ని మనము ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవచ్చు. లేదంటే మనకు టైం లేదంటే 5 మినిట్స్లో వాష్ చేసుకోవచ్చు. నేను 1 వీక్కి చేసి పెట్టుకున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. చాలా చక్కటి రిజల్ట్ వస్తుంది. నేను వాడాను, రిజల్ట్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది నా చిట్కా, అమ్మమ్మ చిట్కా. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో పెట్టండి.